హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారండి? నిన్న సండే వీడియో అండి ఇది. నిన్న సండే నేను బోటు గోంగూర కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా, స్పైసీగా, టేస్టీగా, చాలా ఈజీగా, మనకి చాలా తొందరగా అయిపోయేలాగా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా కుదిరింది. చక్కగా కర్రీ గ్రేవీ తోటి సూపర్గా ఉందండి. రైస్లోకి, రాగి సంగటిలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. చక్కగా తక్కువ గోంగూర వేసుకొని, పులుపు లేకుండా, చింతపండు పులుపు లేకుండా, మామిడికాయ లేకుండా మనం బోటి కర్రీని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా బాగా నచ్చుతుంది. ఇలా అయితే ప్రిపేర్ చేస్తే మీరైతే మీకైతే ఇష్టమో కాదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనైతే నా స్టైల్లో అయితే ఈ బోటి కర్రీని ఇలా ప్రిపేర్ చేశాను. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చిన్న లైక్ అయితే చేయండి. ఇక్కడైతే నేను బోటి తీసుకున్నానండి. దీన్ని అయితే క్లీన్ చేసాను నీట్గా. చాలా వేడి వేడి వాటర్లో దీన్ని వేసుకొని దీనిపైన ఉన్న మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇక్కడ క్లీన్ చేసేసుకొని నేను విజిల్స్ అయితే వేయించేసానండి. విజిల్స్ వేయించుకున్నాను నీట్గా. అంటే మనం మామూలుగా కర్రీ చేసుకుంటాం కాబట్టి, లేదంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే వేయచ్చు. కానీ మామూలుగా కుక్కర్లో అయినా మామూలుగా అయినా సరే ఈ బోటిని అనేది ఉడకబెట్టుకోవాలి. దీంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే మనకి పోతుంది కాబట్టి నేనైతే ఉడకబెట్టేసానండి. అంటే విజిల్స్ వేయించేసాను కర్రీ కోసం. అయితే ఇక్కడ నేను కొంచెం గోంగూర, వెల్లుల్లిపాయి, జీలకర్ర, అల్లం, తర్వాత ఏమో ఒక రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. నేను గోంగూర లేకపోతే చింతపండు పులుపేసి నేను ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. కానీ గోంగూరతో అయితే చింతపండు వేయకుండా ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా. ఇక్కడ మనం బాండి పెట్టి దాంట్లోనూ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత దీంట్లోనూ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి మంచి కలర్ రావాలండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతేనే కదా కర్రీ అనేది మనకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవటం కోసం నేనైతే ఒక స్పూన్ పసుపు, ఒక టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే సాల్ట్ వేసానండి. అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేది మనకి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే కలుపుకోవాలి. తర్వాత మనకి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో నేను టమాటా, తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్న దీంట్లో వేసేసుకోవాలి. మనకి టమాటా అనేది మగ్గాలి. తర్వాత ఇది పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం టైం, ఒక 2 మినిట్స్ అండ్ 1 మినిట్ అలాగా మీడియం సైజులో పెట్టుకుంటే మనకి చాలా తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇక్కడ చూసారండి, మనకి అది పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది చక్కగా మగ్గింది. ఇలా మగ్గితే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. టమాటా కూడా చాలా బాగా కుక్ అయ్యింది. తర్వాత మనం చక్కగా క్లీన్ చేసుకొని విజిల్స్ వేయించుకున్న ఈ బోటుని అయితే దీంట్లో వేసేసుకుందామండి. ఇక్కడ నేను అయితే కుక్కర్లో విజిల్స్ వేయించానండి. ఒక 6 విజిల్స్ వేయితే మనకి ఇది బోట్ అనేది గట్టిగా ఉండదు. దీంట్లో ఉన్న డస్ట్ అనేది కూడా మనకి బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేనైతే విజిల్స్ వేయించుకొని ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం బోటిని దీంట్లో వేసేసుకొని మొత్తం ఇదంతా మసాలా అంతా కూడా ఈ బోటికి కలిసేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత దీంట్లో నేను గోంగూర అనేది నేను తక్కువగానే వేస్తున్నానండి. మీరు కావాలితే నేను ఒక హాఫ్ కట్ వేసాను అంతే. మీరు కావాలితే కట్ట మొత్తం కూడా వేసేసుకోవచ్చు. అంటే గోంగూర కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అంటే మాది కొంచెం పుల్లగా ఉంటుంది ఇక్కడ, పులుపు గోంగూర కాబట్టి నేనైతే కొంచెం సగం హాఫ్ వేసానండి. నేను పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మొత్తం వేసేసుకోవచ్చు గోంగూర అనేది. ఇక్కడ వేసుకున్న తర్వాత గోంగూరని నేను ఆల్రెడీ ఉడకబెట్టి దాన్ని మిక్సీ పట్టానండి. గోంగూరని అలా మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఇక్కడ దీంట్లో అంటే ఈ కర్రీకి మనకి గోంగూర మొత్తం కూడా చక్కగా కలుస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనం గోంగూరని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని కర్రీలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే మనకి స్పైసీ కోసం మనకి బోటి కర్రీ చేసుకున్నప్పుడు స్పైసీగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కర్రీ అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ మనం అలా మీడియం సైజులో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసాను.
వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. చూసారండి కర్రీ అనేది చాలా దగ్గరగా ఇలా కావాలితే దింపేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం దగ్గరగా ఎగరనిస్తే కర్రీ బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఇంకొంచెం దగ్గరగా ఎగరనిచ్చాను కర్రీ అనేది. చూసారండి ఇక్కడ కర్రీ అనేది మొత్తం కూడా అయిపోయింది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. ఫైనలీ బోటు గోంగూర కర్రీ చింతపండు పులుపు లేకుండా చక్కగా టమాటా వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, చక్కగా రాగి సంగటిలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలో తినే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ బోటు గోంగూర కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.